ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం సేఫ్ పాల్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మన యొక్క బిజినెస్కి సంబంధించి ఈ సేఫ్ పాల్ వ్యాలెట్లో యూబిట్ కాయిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, యుఎస్సి బ్లాక్ చైన్, అదే యూబిట్ కాయిన్ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో స్మార్ట్ చైన్, అది మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఆ కాయిన్ని టోకెన్ మొత్తం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎనీవే, నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఏ విధంగా యాడ్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ సేఫ్ పాల్ యాప్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయడంతో మనకి ఇక్కడ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ముందుగా మనం యుఎస్సి స్మార్ట్ చైన్ మనం ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి యారో సింబల్ పెడుతున్నాను, సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది యాప్లో. ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కస్టమ్ నెట్వర్క్, మనం ముందుగా ఈ యూబిట్ యొక్క నెట్వర్క్ని మనం యాడ్ చేయాలి. కాబట్టి కస్టమ్ నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత వెంటనే కస్టమ్ నెట్వర్క్ క్లిక్ చేసిన వెంటనే వచ్చేటటువంటి నెక్స్ట్ పేజ్లో యాడ్ నెట్వర్క్, ఈ యాడ్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆ తర్వాత మీరు చేయవలసింది పైన యాడ్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ మాన్యువల్లీ క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ నేమ్లో యూబిట్ స్మార్ట్ చైన్ అని నేను ఎంటర్ చేస్తున్నాను. యూబిట్ స్మార్ట్ చైన్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఆర్ఆర్సి యూఆర్ఎల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ ఆర్ఆర్సి యూఆర్ఎల్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కాపీ చేసుకోండి. ఈ ఆర్ఆర్సి యూఆర్ఎల్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత చైన్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఆ తర్వాత కరెన్సీ సింబల్ యుఎస్సి ఇవ్వండి. యుఎస్సి ఇచ్చారనుకోండి. యుఎస్సి ఇచ్చిన తర్వాత బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్, ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అది కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అని ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత యాడ్ సింబల్ ఉంటుంది, యాడ్ పైన క్లిక్ చేయండి. యుఎస్సి స్మార్ట్ చైన్, అదే యూబిట్ స్మార్ట్ చైన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద క్లిక్ చేసుకొని మేనేజ్ కాయిన్స్, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు కాయిన్ యాడ్ చేయాలి. ముందుగా యూబిట్ కాయిన్ యాడ్ చేయాలి. ఇక్కడ మేనేజ్ కాయిన్స్ ఉంది, మేనేజ్ కాయిన్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పైకి పూర్తిగా స్క్రోల్ చేసుకున్న తర్వాత యాడ్ కస్టమ్ టోకెన్ ఉంటుంది. ఫుల్గా మీరు స్క్రోల్ చేసుకోండి, యాడ్ కస్టమ్ టోకెన్ ఉంటుంది. యాడ్ కస్టమ్ టోకెన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ముందుగా చేయవలసింది ఏంటంటే నెట్వర్క్, ఆల్రెడీ మనం నెట్వర్క్ యాడ్ చేసాం కదా, ఇక్కడ నెట్వర్క్ పైన క్లిక్ చేసినట్లయితే కిందకి స్క్రోల్ చేసుకోండి. యూబిట్ స్మార్ట్ చైన్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ నెట్వర్క్ యాడ్ చేశారు కదా, యూబిట్ స్మార్ట్ చైన్. ఈ యూబిట్ స్మార్ట్ చైన్ అనే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాక్ట్ అడ్రస్, కాయిన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ కూడా నేను మీకు కింద వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని కాయిన్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత నేమ్ యూబిట్ కాయిన్ ఎంటర్ చేయండి. సింబల్లో కూడా మీరు యూబిట్ ఎంటర్ చేయండి. డెసిమల్స్ దగ్గర 18 అని ఎంటర్ చేయండి. డెసిమల్స్ 18, యూబిట్ కాయిన్ యూబిట్ ఈ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత డెసిమల్స్ 18 అంటే 18 ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పైన ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఎంటర్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ ఉంది కదా, డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతో ఇక్కడ కాయిన్ అనేది యాడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు, కాయిన్ యూబిట్ కాయిన్ యాడ్ అయిపోతుంది. ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి యూబిట్ ఎంటర్ చేద్దాం. యూబిట్ కాయిన్ ఇదిగోండి చూడండి,
యూబిట్ కాయిన్ ఇక్కడికి రావటం జరిగింది. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇక్కడ బ్లాక్ చైన్ కూడా మార్చుకోండి. ఇక్కడ బ్లాక్ చైన్ మీరు మై వ్యాలెట్స్ తర్వాత అవి నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తా. యూబిట్ కాయిన్ అయితే ప్రజెంట్ యూబిట్ కాయిన్ ఇదిగోండి ఇక్కడ స్మార్ట్ చైన్ యాడ్ అయిపోయింది, యూఎస్సి స్మార్ట్ చైన్ కూడా యాడ్ అయిపోయింది. కాయిన్ మీరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. కాయిన్స్లో చూసుకోవచ్చు, మీరు మేనేజ్ కాయిన్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యూబిట్ చూసుకున్నారా, యూఎస్సి స్మార్ట్ చైన్లో యూబిట్ కాయిన్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఈ రకంగా కాయిన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యూబిట్కి సంబంధించి, ఆ తర్వాత ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తాయి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.